గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. దశమంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమస్థ శుక్రయోగం. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అధిక వ్యాపార లాభాలున్నాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది. ప్రతిభతో వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. అధిక లాభాలు సమకూరుతాయి. ఆర్థికంగా పెట్టుబడులు మేలు చేస్తాయి. స్థిర చర ఆస్తులు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. సృజనాత్మకతతో ఆలోచించి ముందుకు సాగండి. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. స్వల్ప ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించండి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొందరు కావాలని మీకు ఇబ్బంది కలిగించాలని సూచన శాంతంగా వ్యవహరిస్తే ఏ సమస్య ఎదురవదు. సున్నితంగా, స్పష్టంగా, మితంగా సంభాషించండి. పట్టుదలకు పోయే ఇబ్బందులు కావాలని కొని తెచ్చుకోవద్దు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. దగ్గర వారితో ఆత్మీయానురాగాలతో సంభాషించాలి. సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? ద్వాదశంలో కుజుడున్నాడు. కుజగ్రహాన్ని దర్శించాలి. ఈ రాశి వారు ఏవి దానం చేయాలంటారు? కుజప్రీతిగా కందులు దానం చేయండి.